తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళనకు దిగారు. కాకినాడలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. 2 నెలల బకాయి జీతాలను తక్షణమే ఇవ్వాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని, తమకు యూనిఫామ్, ఐడి కార్డులు ఇవ్వాలని కోరుతూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్స్ను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఈఓ రమేష్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు, సిఐటియు నాయకులు దువ్వ శేషబాబుజీ, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి ఎందుకు వచ్చింది? ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిందా, లేకపోతే ఉన్న వాళ్ళని తీసేసేసి వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకోవడం కోసం వచ్చిందా? ముందు అది తేల్చుకోవాలి వాళ్ళు. మేము ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళాం. అలాగే కొన్ని చోట్ల 3,000 రూపాయలు ఇచ్చే వేతనం కూడా నెలల తరబడి బకాయి ఉంది. కొన్ని చోట్ల 3,000కు బదులు 1,500 ఇస్తున్నారు. ఇవన్నీ కూడా డిఈఓ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఆయన చెప్పింది ఏంటంటే నేను వీటన్నిటిని పరిష్కారం చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు మా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలాంటి వాగ్దానాలు ఆయన చాలాసార్లు ఇచ్చారు అని చెప్తున్నారు. మరి ఫైనల్గా ఒక వారం రోజులు చూస్తాం. పరిష్కారం చేయకపోతే ఇదే ప్రెమిసెస్లో ఏఎస్ఐ గారి సమక్షంలో చెప్తున్నాను నేను. కరోనా ఇంటెలిజెన్స్ ఆయన ఉన్నాడు ఎక్కడో, ఆయన కూడా వినబడేటట్టు చెప్తున్నాను. ఇదే ప్రెమిసెస్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము. మీరు అవసరం అనుకుంటే కలెక్టర్ గారికో ఎస్పీ గారికో చెప్పుకోండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీక్ డేస్ పరిష్కారం చేయకపోతే ఇక్కడే ఆమరణ దీక్ష చేస్తాం. కొత్త వాళ్ళు వేస్తున్నారు, కొత్త వాళ్ళు 2 రోజులు చేసి తప్పుకుంటున్నారు. తప్పుకుంటే మళ్ళీ ఇంకొకళ్ళు మారుతున్నారు తప్ప ఈ పాత వాళ్ళు చేసి వాళ్ళు 23 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళ వంటలో చేసి వాళ్ళని ఈ ప్రభుత్వం గుర్తించలేదు. గుర్తించకుండా నానా ఇబ్బందులు గురి చేస్తున్నారని వీళ్ళకి ఏ చైర్మన్లు ఏమైతే ఉన్నాయో, కమిటీ ఏవైతే పెట్టారో కమిటీని ముఖ్యంగా రద్దు చేస్తారని, అలాగే వీళ్ళు ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో ఆ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని మేము ఈ డిమాండ్ల మీద ధర్నా చేయడం జరుగుతుంది. జీతాలు కూడా సక్రమంగా పడట్లేదు. నెలకి 3 నెలలకి 4 నెలలకి జీతాలు వేస్తున్నారు. 3,000 జీతం ఇస్తున్నామని చెప్పారే తప్ప ఇప్పుడు అందరూ కూడా వర్కర్లు బాధపడేది ఏంటంటే 2,000 జీతమే మా అకౌంట్లో పడుతున్నాయండి అంటున్నారు. బిల్లులు వేస్తే జీతాలు వేయట్లేదు, జీతాలు వేస్తే బిల్లులు వేయట్లేదు. ఏం తిని బతుకుతారండి వర్కర్లు? ఈ పని మీదే చేసేవాళ్ళు. అంచేది జీతాలు సక్రమంగా వేయాలి. వాళ్ళకి వేధింపులు అంటే ఈ కమిటీలు రద్దు చేయాలి, వేధింపులు లేకుండా చేయాలి. వాళ్ళ డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలి. పరిష్కరించకపోతే మట్టికి వెంటనే మేము సమ్మెలోకి దిగాం. నిర్దాక్షిణ్యంగా అందులో 20 సంవత్సరాలు పనిచేసిన, 23 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులు తీసేస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం. కూటమి ప్రభుత్వం వెంటనే అంటే కొత్త ఉద్యోగాలు ఇస్తామనే పేరుతోటి పాత ఉద్యోగుల్ని వాళ్ళ నోటికాడ కూడి తీసేసుకుని వేరే వాళ్ళకి ఇవ్వడం చాలా దారుణమైన విషయం. ముందు ఈ రాజకీయ వేధింపులు ఆపాలే. రాజకీయ వేధింపులు కనుక ఆపకపోతే చాలా తీవ్రంగా చేస్తామని, ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే కంజెంటెడ్ వర్కర్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా స్కూల్స్లో పనిచేస్తూ ఉన్నారు. 6,000 మాత్రమే ఇస్తున్నారు. వారికి 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అందరికీ కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిడ్ డే మీల్ వర్కర్లకి ఉన్న రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కాకినాడ డిఈఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది.